హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 10 డేస్ అలా అయిపోయింది. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో గ్రామదేవత పండగ జరిగిందనమాట. మా ఊరి గ్రామదేవత రేగాలమ్మ పండగ అయితే చేసుకున్నాము. ఆ వ్లాగ్ అయితే ఇది పోస్ట్ చేస్తానన్నమాట. ఆల్మోస్ట్ ఇది 3 డేస్ కలిపి ఒక వీడియో కింద షార్ట్కట్ చేసి పెడుతున్నాను. ఇక్కడ పండుగలో ఏంటంటే గ్రామదేవతల్ని మనం ఇలా ఘటాల రూపంలో పూజిస్తామన్నమాట. ఘటం అంటే బిందులు ఉన్నాయి కదా, వాటిని ఘటాలు అంటారనమాట. వాటిని అమ్మవారిగా భావించి పూజ అది చేస్తారు. ఈ పండగకి ఏంటంటే చుట్టాలు అందరికీ చెప్పుకుంటారండి, అందరూ వస్తారనమాట. ఇది ఒక్కరోజు పండగ కదా, ఆల్మోస్ట్ ఒక 5 డేస్ అయిపోయిందనమాట పండగ అంతా కూడా. ఇదైతే సండే రోజు జరిగింది. ఉయ్యాల కంబాల అంటారు. ఆ ఉయ్యాలు కట్టారు కదా, ఆ ఉయ్యాల మీద అమ్మవారిని ఊగుతారనమాట. అమ్మవార్లు ఉయ్యాల మీద, దీన్ని ఉయ్యాల కంబాల అంటారు. ఈ ఉయ్యాల కంబాల అయిన రోజు నుంచి కూడా ఘటాలు ఊరంతా తిరుగుతాయి. స్టార్టింగ్ ఎవరైతే ఘటం పట్టుకుంటారో వాళ్ళైతే ఉపవాసం ఉండాలి కంపల్సరిగా. అండ్ ఎండింగ్లో కూడా వాళ్ళే ఉంటారనమాట. మధ్యలో ఎవరైనా ఘటం పట్టుకోవాలనుకుంటే పట్టుకోవచ్చు. ఒక్కొక్క ఘటము కూడా ఒక్కో అమ్మవారిని సూచిస్తుందండి. రేగాలమ్మ, ఆసిరమ్మ, రతాలమ్మ ఇలాగా ఒక్కొక్క ఘటం ఒక్కొక్క అమ్మవారికి సంబంధించింది అనమాట. ఒక్కొక్క ఘటంలో ఒక్కొక్కటి వేస్తుంటారు. అంటే అరటిపళ్ళు ఒక దాంట్లో, అన్నం ఒక దాంట్లో, పాలు ఒక దాంట్లో. సెకండ్ డే మంగళవారం అయితే బూర్లు అవి వండేసి బూర్లు అవి వేస్తారు ఘటంలోని. ఆల్మోస్ట్ విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఈ పండుగలన్నీ తెలుస్తాయండి. ఈ ఉయ్యాల కంబాల రోజు అమ్మవారికి వెండి అలంకరణ అంటారనమాట. అంటే వరిపిండితో అక్షతలు అవి కలిపేసి ఆ వరిపిండిని అద్దుతారు ఆ ఘటాలు అంతటికి కూడా. అదే మంగళవారం అయితే బంగారం అలంకరణ అంటారు. పసుపు, చమ్కీసు అవన్నీ కలిపి బిందెకి పెడతారనమాట. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అలంకరిస్తారు ఘటాన్ని. ఈసారికి పండగ అయితే చాలా బాగా జరిగిందండి. అందరూ వచ్చారనమాట, చుట్టాలు, ఫ్రెండ్స్ అన్నట్టు చాలామంది అయితే వచ్చారు. అండ్ చాలా బాగా జరిగింది. ఇంకా 3 రోజులు చుట్టాలు ఉంటారు, భోజనాలు ఇలా హడావిడిగా జరిగిపోతుంది అనమాట. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఘటాలు ఊరేగింపు అయితే ఉంటుందన్నమాట. గ్రామదేవతల్ని పూజించడం వల్ల ఊరికి మంచి జరుగుతుంది, ఎలాంటి కీడు జరగదు, అంతా బాగుంటుంది అని చెప్పి గ్రామదేవతల్ని పూజిస్తుంటారు. అలాగే మిగతా రోజుల్లో కూడా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా గ్రామదేవతల్ని పూజిస్తారండి. ఫస్ట్ ఇలా ఘటాలు ఊరంతా ఊరేగించి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేసరికి 12 అయితే అయిపోతుంది అనమాట. ఇలా ఊరంతా ఊరేగిస్తారు కదా, మళ్ళీ అక్కడ దించి అక్కడ పూజ అది చేస్తారనమాట. అప్పుడు మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేస్తారు. ఇదైతే మండే వ్లాగు, మండే ఈవినింగ్ అనమాట. ఇది డే అంతా కూడా భోజనాలు ఇంకా అలా బిజీ అయిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఘటాలు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. మండేకే చాలామంది చుట్టాలు అయితే వస్తారు. ఈవినింగ్ ఆ టైంకి మండే నుంచి చుట్టాలు ఎక్కువ వస్తారనమాట. మండే ఈవినింగ్ నుంచి కూడా. ట్యూస్డే అయితే అది ట్యూస్డే మెయిన్ డే అనమాట. ట్యూస్డే ఇంకా అందరూ వస్తారు. ట్యూస్డే ఫుల్ బిజీ ఉంటుంది ఊరంతా. అందరి ఇళ్ళల్లో చుట్టాలు ఉంటారు. ఇంకా పండుగ వాతావరణం అంతా ఇంకా అక్కడే ఉంటుంది అనమాట. ఊరంతా ఉంటుంది ఎక్కడ చూసినా. పండుగ అయితే చాలా బాగా జరిగింది అండి, చాలా ప్రశాంతంగా జరిగిపోయింది.
ఇంకా నేను కూడా ఘటమది పట్టుకున్నాను. ఎవరైనా పట్టుకోవచ్చు అనమాట. మధ్యలో కొంచెం సేపు ఇస్తుంటారు. ఇంకా నేను 4 ఘటాలు రోజుకో ఘటం అన్నట్టుగా అలా పట్టేసుకున్నాను అనమాట. మనకి ఒక 2 అడుగులు వేయిస్తారు. ఇంకెవరో ఒకరు మళ్ళీ రెడీ అవుతారు పట్టుకోవడానికి. ఇది ఫైనల్ అనమాట. అంటే ఊరేగింపు అయిన తర్వాత ఇలా ఇక్కడ గ్యాదర్ అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఘటాలన్నీ దించుతారనమాట. ఇక్కడ దించి ఇక్కడ పూజ చేస్తే ఇంక తర్వాత ఒక స్కిట్ లాగా వేస్తారండి. అంటే ఏదైనా ఒక సందేశం ఇచ్చేలాగా ఉంటుంది ఆ స్కిట్ అయితే. ఇది మండే రోజు నైట్ జరిగిందండి. అంటే సేమ్ రోజు ఇలా ఘటాన్ని ఊరేగించిన తర్వాత ఇలాగ చేస్తారన్నమాట. నైట్ టైము ఘటాలు పూజించిన తర్వాత ఇక్కడ స్కిట్ వేస్తారనమాట. ఇక్కడ స్కిట్ దగ్గర పక్కనే వేరే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఇంకా అది కూడా అనిపిస్తుందని చెప్పి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఆపేశాను. అప్పట్లోని వాళ్ళకి టీవీలు అవేమి ఉండేవి కాదు కదా. జనాలకి ఏదైనా మెసేజ్ ఇచ్చేలాగా అప్పుడు స్కిట్ వేసేవాళ్ళు. ఇప్పటికీ అదే ఆచారాన్ని అయితే పాటిస్తున్నారనమాట. ఇదైతే సెకండ్ డే ట్యూస్డే అనమాట. ట్యూస్డే మెయిన్ అనమాట. మెయిన్ ఘట్టాలు ఊరేగింపు పూజలు అన్నీ ఈరోజే ఉంటాయి. అండ్ రథం కూడా ఉంది కదా. చాలా ఊర్లోని ఘటాలతో పాటు రథం కూడా ఊరేగిస్తారు. కాకపోతే ఇక్కడ రథము ఊరేగించలేదు ఊర్లోని. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా. తర్వాత ఈ రథం పూజది తర్వాత చేశారనమాట. ముందు చాలా ఎర్లీగా ఘటాలు అయితే ఊరేగించడం స్టార్ట్ చేసేసారు. ఇంకా ఎంతమంది వచ్చారో చూసారు కదా. ఈ రోజుకి చాలామంది వస్తారు ఇంకా చుట్టాలందరూ కూడా. ఈరోజు ఘటం అలంకరణ వేరేగా ఉంటుంది. సంపత్ కూడా ఈరోజే వచ్చేసారు. తీసుకొచ్చాము. మా గడుసు పిల్ల భవిక్ష మీ అందరికీ హాయ్ చెప్తుంది. మా చిన్న మరదలేమో పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి. ట్యూస్డే మెయిన్ డే కాబట్టి ఘటాలు ఊరేగింపుతో పాటుగానే ఈ బిందెల డ్యాన్స్ అని ఇలా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారండి. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారనమాట.
అయితే బుధవారం మాస పండుగ అండి. ఈ రోజు వరకు ఊర్లో ఉండి ఘటాన్ని పూజించారు కదా, ఈరోజు డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటారనమాట. చీరలు అవి చూపించుకుంటారు. ఎండ చాలా ఎక్కువ ఉందన్నమాట ఈరోజు. ఇంకా బయటకు వస్తే తెలుస్తుంది ఎండ ఎలా ఉందని చెప్పి. ఇంకా ఒక్కొక్క గుడికి వెళ్ళి మొక్కలు చెల్లించుకుంటే ఇంకా దాంతో ఇంకా పండగ అయిపోయినట్టుగాని 3 రోజుల పండగ కంప్లీట్ అనమాట బుధవారంతో. ఎండలో బాగా అలసిపోయాము. కుల్ఫీ బ్రేక్. ఫైనలీ పండగ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ అండి. ఇంకా 3 డేస్ని కొంచెం వీడియోస్ కవర్ చేసి పెట్టానమాట. ఇంకా అందరం బాగా అలసిపోయాము. మా ఊరు చాలా చిన్న ఊరు అండ్ చింతలేని ఊరు అనమాట. ఈవినింగ్ రిఫ్రెష్మెంట్ కోసం ఏటికైతే వచ్చేసాము. ఇక్కడ ఏరు చాలా బాగుంటుంది. ఇంక అందరూ బాగా అలసిపోయి ఉన్నారు కదా, ఇంకా ఏటిలో స్నానాలు చేస్తారని చెప్పి ఇంకా ఏటికి ఈవినింగ్ అయ్యేసరికి అలా వచ్చేసామన్నమాట. ఇంకేదండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఎవరి స్టైల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు. చూసి అయితే ఎంజాయ్ చేశాయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. వీడియో అనిపించింది కామెంట్ సెక్షన్లో మళ్ళీ రిపీట్ చేయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. అది కాదు వాళ్ళు చూస్తున్నారు, మొత్తం అయితే చూసేయండి. బాయ్ బాయ్. పట్టుకో. అటువైపు వెళ్ళదు లోతుగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఎంత అయింది ఫ్రెండ్స్? ఎవరో మిస్